విశాలమైన బ్రాహ్మణులలో ఉన్న గౌరవ ప్రతిష్టలకు, ప్రగతికి, ఐకమత్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి, పరస్పర సహాయ సహకారాలను పెంచుకోవడానికి అద్భుతంగా ఏర్పాటైన సమాఖ్య. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఉన్న పేద బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదగడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అందజేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అత్యంత ఆర్భాటంగా నిర్వహిస్తూ అనేక వేల మంది బ్రాహ్మణుల అభిమానానికి దగ్గరయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎన్నో ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యంతో అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్, అపోలో ఫార్మసీలలో, చైతన్య విద్యా సంస్థలలో, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఓయూ రూమ్స్ వంటి సంస్థలతో రాతపూర్వక ఒప్పందంతో రాయితీల సౌకర్యాన్ని కల్పిస్తూ వేల మంది బ్రాహ్మణులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ విశేష కృషి చేస్తుంది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. సెప్టెంబర్ 27, 2020 మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను అత్యంత ఆర్భాటంగా నిర్వహించి ఎంతో మంది ప్రశంసలను పొందింది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. అంతేగాక శ్రీ పివి గారికి ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా కొన్ని నియోజకవర్గాలను గుర్తించి పేద బ్రాహ్మణులకు సరుకులను, దుప్పట్లను, నూతన వస్త్రాలను, మహిళలకు చీరలను, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో కార్తీక సమారాధన కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా నిర్వహిస్తూ అనేక మంది బ్రాహ్మణులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి వారికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తూ వారందరూ లబ్ధి పొందే విధంగా కృషి చేస్తుంది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను, ఉచిత కంటి పరీక్షా శిబిరాలను నిర్వహించి అనేక వేల మంది బ్రాహ్మణులకు వైద్యపరంగా ఎన్నో సేవలను అందిస్తుంది మన సమాఖ్య. ఇక చరిత్రలో మొట్టమొదటిసారి ఎటువంటి శాఖాభేదం లేకుండా హైదరాబాద్లో అక్టోబర్ 3, 2021న రెండు తెలుగు రాష్ట్రాలలోని దాదాపు 110 ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని ప్రధాన అర్చకుల ధార్మిక సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాకరమైన ధార్మిక సేవారత్న బహుమతిని అందించి వారిని ఎంతో ఘనంగా సత్కరించడం జరిగింది. బ్రాహ్మణ సమాజ చరిత్రలో ఎవ్వరూ నిర్వహించని విధంగా బ్రాహ్మణ చిన్నారులలో కళల వైపు ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి బ్రాహ్మణ కళా సంరంభం వేడుకను 22 మే 2022 నాడు హైదరాబాద్లో అత్యంత ఆర్భాటంగా నిర్వహించి దాదాపు 125 మంది చిన్నారుల ప్రతిభను గుర్తించి వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఆగస్టు 15, 2022 నాడు మరొక విశేషమైన కార్యక్రమం ద్వారా బ్రాహ్మణులలో ఉన్న వ్యాపార ఆసక్తిని పెంపొందించడానికి బ్రాహ్మణ వ్యాపార స్వావలంబన ద్వారా నిష్ణాతులైన వారిచే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, పురోహితులు, నిరుద్యోగులకు ఇంటి వద్దే ఉండి చిరు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా స్థిరపడే విధంగా ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ సౌలభ్యాన్ని అందజేయాలని అనేక మంది ఎమ్మెల్యేలను కలిసి పేద బ్రాహ్మణులకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక వేద పాఠశాలల వ్యవస్థాపకులను గత సంవత్సరం 2022 అక్టోబర్ 30 నాడు ఘనంగా సత్కరించారు. వ్యాపారం నిర్వహిస్తున్న బ్రాహ్మణులు కాని, ఐటీ రంగంలో ఉన్న బ్రాహ్మణులు కాని ఈ వేద పాఠశాలలకు ఆర్థికంగా మద్దతు తెలియజేసి వేదం చదువుకునే విద్యార్థులను ఆదుకోవాలని కోరడం జరిగింది.
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 25, 2022 నాడు బ్రాహ్మణ నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ మేళా భారీ ఎత్తున నిర్వహించి అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ వైద్యులను సంఘటితపరచడానికి 29 జనవరి 2023 నాడు వైద్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది వైద్యులు పాల్గొని 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న బ్రాహ్మణుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచితంగా తమ సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానం చేశారు. ఏప్రిల్ 16, 2022 చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసాన్ని చేస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న 146 ప్రముఖ పవిత్ర నదీ జలాలను తీసుకువచ్చి ఆ పరమేశ్వరుడికి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ అద్భుతమైన దైవ కార్యక్రమంలో 12 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులు, ఎంతో మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జూలై 2, 2023 నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహించి 100లకు పైగా బ్రాహ్మణ వధూవరుల వివాహాలు జరిగే విధంగా ఎంతగానో కృషి చేసింది. దాదాపు 2000 మంది వధూవరులు ఈ వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అక్టోబర్ 1, 2023 నాడు జ్యోతిష్య పండితుల మహాసదస్సు వంటి మరొక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి అనేక వేల మంది ప్రశంసలు పొందింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 115 మంది ప్రముఖ జ్యోతిష్య పండితులను ఏకీకృతం చేస్తూ వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యతను, జ్యోతిష్య పండితుల అవసరాన్ని బ్రాహ్మణ సమాజానికి తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు కూడా మా తృతీయ వార్షికోత్సవంలో భాగస్వామ్యులు కావాలని మీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతుంది మీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక.